హలో అండి. ఈరోజు మెంతి కూర టమాటా ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా 3 కట్టలు మెంతి కూర చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను. అందులోకి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం బెల్లం గడ్డ, కొంచెం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కనివ్వాలి. చిన్న మంట పెట్టుకొని గిన్నెని బాగా వేడెక్కనిచ్చి అందులోకి తగినంత నూనె వేసుకున్నాను. నేను 1 స్పూనున్నర నూనె వేశాను. నూనె తక్కువ ఇష్టపడేవాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ అయినా సరిపోతుంది. నాకు నూనె ఎక్కువగా ఉంటే నచ్చుతుంది కాబట్టి నూనె ఎక్కువగా వేశాను. ఇందులోకి ముందుగా ఆవాలు, మినప్పప్పు, పెసరపప్పు, పెసరపప్పు వేసి దాంట్లోకి జీలకర్ర కూడా వేసి చిన్న మంట పెట్టి తాలింపు గింజల్ని వేగనివ్వాలి. తాలింపు అంతా వేగనివ్వాలి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నోళ్ళు. నేనైతే వేయలేదు. నాకు ఆ వెల్లుల్లి వాసన ఇందులోకి నచ్చదు. 2 వెల్లుల్లి చితకొట్టు వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు కావలిస్తే. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు చిన్న మంట పెట్టి కొంచెం కలర్ మారే వరకు ఉల్లిపాయలు వేగనివ్వాలి. చూస్తున్నారుగా ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం టమాటాలను కూడా వేసుకొని వేగనిచ్చుకోవాలి. నేను ఒక మీడియం సైజు టమాటా వేసాను. కావాలంటే 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నోళ్ళు. మెంతికూర చేదుగా ఉంటుంది కాబట్టి తినాలి తప్పనిసరిగా. దాన్ని మెంతికూర పప్పులోనే తినాలనే లేదు, ఇలా కూడా ప్రయత్నించి చూడండి. ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు వేసి టమాటాలు మగ్గనివ్వాలి. బాగా కలిపి మనం చిన్న మంట పెట్టుకొని మూత పెట్టి టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గనివ్వాలి. చూసారుగా చక్కగా టమాటాలు, ఉల్లిపాయలు చిన్న మంట పెట్టి చక్కగా మగ్గనిస్తే 2 నిమిషాలు వదిలేస్తే అవే చక్కగా మగ్గిపోయాయి. చూసారుగా టమాటా ఎలా మెల్ట్ అయిపోయేలాగా మగ్గిపోయిందో. చక్కగా ఇలా మగ్గిపోయిన టమాటాల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్టలు ఓడదీసి గిల్లుకొని దాన్ని ఎంతసేపు చేయక్కర్లా. చిన్న కట్టలు కాబట్టి కత్తెర తీసుకుని మనం వాటిని కట్ చేసేసి లోపల ఉన్న వేస్ట్ని ఏరేసుకొని శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది. చిన్న కట్టలో పొద్దున్నే పిల్లలు ఎలాగో ఈ కూర తింటారని అనుకోను, మనకే ఇది పెద్దవాళ్ళకే చాలా మంచిది. తింటే చక్కగా పిల్లలు కూడా తింటారు, తినేవాళ్ళు, చేదు ఇష్టపడేవాళ్ళు. చూస్తున్నారుగా మెంతికూర వేసి దాన్ని శుభ్రంగా మూత పెట్టి బాగా చిన్న మంట పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి ఎంత త్వరగా మగ్గిపోతుందో. ఆ కూర లేత మెంతికూర కాబట్టి చక్కగా మగ్గిపోయింది. దీన్ని శుభ్రంగా కలిపేసుకొని ఇందులోకి తగినంత కారం వేస్తున్నాను. నేను 1 స్పూన్ వేసాను. కారం ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇందులోకి ముందుగా నేను తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. చూస్తున్నారుగా చింతపండు రసం వేసి ఒకసారి అన్నిటినీ బాగా కలిపేసుకొని కొంచెం సేపు చింతపండు రసము, కూరగాయలన్నీ కలిపి తిప్పి దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా నేను 1 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసి దాన్ని శుభ్రంగా మరగనివ్వాలి. తగినంత వాటర్ వేసుకొని శుభ్రంగా బాగా మరగనిచ్చి దీంట్లోకి ఇప్పుడు నేను బెల్లం గడ్డ వేస్తున్నాను. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. చూసారుగా మూత పెట్టి చక్కగా చిన్న మంట మీద మరగనిస్తే ఆ చింతపండు అంతా ఎగిరిపోయి చూడండి దగ్గర పడిపోయింది. చక్కగా చిక్కగా తయారైపోయింది. చూసారా మెంతికూర టమాటా కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ సీజన్లో దొరికే మెంతికూర టమాటా కర్రీ
తప్పకుండా ప్రయత్నం చేసి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ వీడియోలోని ఈ రెసిపీని ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.